అంటే 2018 కూడా జరిగింది అట్నే. ధాన్యం స్కామ్ 1100 కోట్లు, కొనుగోలులో భారీ కుంభకోణం, సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ససేమని అంటున్న సర్కార్, రికార్డులు సభాపతి ముందు ఉంచేందుకు నో. వెలులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు, స్పీకర్ పోడియం ముందు బైఠాంపు, విచారణకు తిరస్కరించిన ప్రభుత్వం, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. ధాన్యం టెండర్లో పారదర్శకతకు పాతరేశారు, సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్. ఇప్పుడు మీరు పవర్ కమిషన్ వేసారు, కమిటీ వేసారు, అది విద్యుత్ కొనుగోళ్ల మీద, అంటే ఛత్తీస్గఢ్ది ప్లస్ భద్రాద్రి, యాదాద్రి వేసారు. ఓకే, నిజ నిర్ధారణ చేయండి. ఈడ కూడా వీళ్ళు అపోజిట్ వాళ్ళు చేస్తున్నారు. ఏమని? బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ధాన్యం కొనుగోలు అవకతవకలు జరిగినాయి, 1100 కోట్లు జరిగినాయి. ఈ 1100 కోట్ల మీద దానికి సమానం చెప్పాలి. కమిటీ ఏమన్నారు? మరి వేయాలి కదా, ఎందుకు వెనకపోతున్నారు? వేసే ధైర్యం లేదా కాంగ్రెస్ పార్టీకి? దద్దరిన కోటి జీతాలు పెంచాలంటూ ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగుల మహాధర్నా, వేలాదిగా తరలి వచ్చిన కమిషనర్ ఆఫీస్ ముట్టడి, కోటి ప్రధాన మార్గం బంద్. ఇక్కడ నిన్న ముందస్తుగా కార్మికులను, జిహెచ్ఎంసీ కార్మికులను అరెస్ట్ చేశారు. ఉదయం 4 గంటలకే తీసుకుపోయి. ఇది అయినా ఊకుంటారా? జనాలు తిరగబడ్డారంటే ప్రభుత్వాలు ఏం పని చేయవు. ఎందుకంటే వాళ్ళు ఎంత శ్రమ ఉంటుంది, వాళ్ళకు ఎలాంటి పనులు చేస్తారు. వాళ్ళు లేకపోతే మనం ఉండగలుగుతామా? ఈ నగరాల్లో జీవించగలుగుతామా? పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళ గిట్టుబాటు ధర ఉండాలి, వాళ్ళ జీతాలు వాళ్ళ పొట్ట వెళ్ళబోసుకోవాలి కదా, వాళ్ళ జీవితం గడవాలి, కుటుంబం గడవాలి కదా, జీతాలు పెంచాలి కదా. కేసీఆర్ గతంలో కొంత పెంచిండు, మీరు కూడా పెంచండి కొంత. ఏమవుతా మీకు ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరికి 2,70,000, 3 లక్షలు, 4 లక్షలు అలవెన్స్ ఇవన్నీ కొడుతుంటే వాళ్ళకి ఏంది దొబ్బి తింటారు, ఖాళీగా కూర్చుంటారు. మీకు లేవు ఆ డబ్బులు, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి, మీరు ఎందుకు త్యజించారు? మీకు కావాలి, లక్షల కొద్ది కావాలి, కార్మికులు మాత్రం వద్దు, కష్టం చేసే వరకు వద్దు. ఇది మీ పద్ధతి. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ లోకూర్, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ఇతనే